వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్లో ఎవరైనా డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్ పొందిన తర్వాత వాళ్ళకి వచ్చిన బ్రాంచ్ లేదా కోర్స్ సిలబస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. చాలా సబ్జెక్ట్స్కి సిమిలర్ సిలబస్ ఉంటుంది. ఒక 2-3 సబ్జెక్ట్స్ కొద్దిగా సిమిలారిటీలో వేరియేషన్ ఉంటుంది. సో చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియక వాళ్ళు అదే బ్రాంచ్ కావాలి, పర్టికులర్ బ్రాంచ్ కావాలని చెప్పి ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. సో ఏ బ్రాంచ్ వాళ్ళకైనా కూడా 2-3 సబ్జెక్ట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ మనకి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సెస్ చాలా ఉంటాయి. ఆ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కోర్సెస్లో మనకి ఒక సెమిస్టర్ మేబీ మోస్ట్లీ మనకి 4th సెమిస్టరు 5th సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ మాత్రమే తేడా ఉంటాయి. ఆ 2 సబ్జెక్ట్స్ అంటే మొత్తంగా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 4 సబ్జెక్ట్స్ డిఫరెన్స్ తోటి వాళ్ళకి పెద్దగా వచ్చేది ఏమి ప్రాబ్లం ఉండదు. తర్వాత వాళ్ళు సపోజ్ ఈ కోర్సెస్ మంచి కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈసెట్ ఎగ్జామినేషన్ రాయాలి. ఈసెట్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఆ పర్టికులర్ కోర్సు ఈసీఈ ఉంటుంది. ఈసీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఈసీఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వాళ్ళు కావాలంటే బీటెక్ ఈసీలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మనకి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. కంప్యూటర్ కోర్సెస్ సో మనకు కంప్యూటర్ సైన్స్ అని ఉంది, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అని ఉంది. సో ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఈ బ్రాంచెస్ చదివే వాళ్ళందరికీ కూడా కొన్ని సబ్జెక్ట్స్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఫైనల్గా వాళ్ళు బీటెక్లో మళ్ళీ ఈసెట్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన టెస్ట్ రాసి మాత్రమే వాళ్ళు బీటెక్లో వేరే కోర్సెస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, మంచి కాలేజ్ వచ్చిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన ఒక శాంపుల్ మీకు ఇస్తాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సెట్కి సంబంధించి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనకి సేమ్ సిలబస్ ఉంటుంది అని చెప్పా కదా. సో అది మీకు ఎలా తెలుస్తుంది? నేను ఇక్కడ మీకు ఎస్బిటిటి పోర్టల్ ఉంది, మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది బోర్డు అనమాట. ఎస్ఎస్సి బోర్డు లాగే ఎస్బిటిటి తెలంగాణ అనేది మనకి బోర్డు. సో ఈ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సిలబస్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి సిలబస్ ఎలా ఉంటుంది. సో మీకు ఇక్కడ నేను ఇస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ సర్వీసెస్లో వ్యూ సిలబస్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇలా వ్యూ సిలబస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సిలబస్ కరిక్యులం అని అంటారు. సో సిలబస్నే కరిక్యులం అంటారు. సో ఇక్కడ కరిక్యులంలో మనకి C21 కరిక్యులం చూద్దాము. యాక్చువల్లీ మీకు ఇప్పుడు C24 సిలబస్ ఉంటుంది. సో కాకపోతే మనకి C24 సిలబస్ అనేది ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. సో C21 సిలబస్ ఉంది. సో C21 సిలబస్లో మనకి ఉన్న కోర్సెస్ అన్నిటికీ సంబంధించి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బ్రాంచెస్. సో వీటి సిలబస్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్ ఏంటి అనేది. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇది పేరెంట్ బ్రాంచ్ అనుకోవచ్చు. దీని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ ఉంది. ఎంబెడెడ్ సిస్టమ్, ఇది కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిందే. ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఇది కూడా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సే. సో వీటిలో మనకి ఇంకా ఏమైనా ఉన్నాయా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్? బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది కూడా ఉంది. సో ఇది సమ్వాట్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇవి బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో వీటిలో ఏవైనా 2 కోర్సెస్ తీసుకొని వాటి సిలబస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మీకు ఇక్కడ ముందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లింక్ మీద క్లిక్ చేయగానే సో మనకి ఇలా ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి. C21 ECE జిప్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి మీకు సిలబస్ ఎలా ఉంది చూపిస్తాను. సో ఫైల్ ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ఇలా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫోన్లో కూడా మీరు జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసినాక మనకి చూడండి ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి. C21 EC కోర్సు స్ట్రక్చర్ PDF. సో దీంట్లో ఏమున్నాయి అసలు సబ్జెక్ట్స్ ఏమున్నాయి చూపిస్తాడు. సో ఫైల్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీకు C21 కోర్సులో ఏమేమి సిలబస్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ కూడా ఫస్ట్ సెమిస్టర్ అందరికీ కామన్గా ఉంటుంది. ఫస్ట్ సెమిస్టరు సెకండ్ సెమిస్టర్ అందరికీ కూడా కామన్గానే ఉంటుంది. ఒక్క ల్యాబ్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ సేమ్గానే ఉంటాయి, ఈ ల్యాబ్ అనేది ఒకటి డిఫరెన్స్. థర్డ్ సెమిస్టర్ చూసుకోండి, మ్యాథమెటిక్స్ ఉంది, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ EDC అంటారు, కమ్యూనికేషన్ సిస్టమ్, నెట్వర్క్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్ ల్యాబ్, నెట్వర్క్ అనాలిసిస్ ల్యాబ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సర్క్యూట్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్,
సో ఇలా ల్యాబ్స్ ఉన్నాయి. ఫోర్త్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇంజనీరింగ్ మ్యాథ్స్, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ థియరీ, ఐసీటీ అంటారు, మైక్రోవేవ్ కమ్యూనికేషన్ అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈఎంఐ అన్నారు. ఈ ఈఎంఐ అనేది మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి స్పెషలైజేషన్ సబ్జెక్ట్. అలాగే మనకి లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ల్యాబ్ అనేది ఉంది, కమ్యూనికేషన్ ల్యాబ్, మైక్రో కంట్రోలర్స్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, మ్యాట్ ల్యాబ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ల్యాబ్, స్కిల్ అప్గ్రేడేషన్. ఇండస్ట్రియల్ ఇది అందరికీ కామన్గానే ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది కాబట్టి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంది, మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, బేసిక్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ సర్క్యూట్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ థింగ్స్, డిజిటల్ సర్క్యూట్ డిజైన్ యూజింగ్ వెరీలాగ్ హెచ్డిఎల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ల్యాబ్ వ్యూ. సో ఇవి ఉన్నాయి. సో ఇది C21 ఈసీ సిలబస్. సో మీకు ఇప్పుడు నేను C21 ఈసీ తీసేసి ఈసీలో మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకుందామని చెప్పాము. ఎంబెడెడ్ సిస్టమ్ సిలబస్ డౌన్లోడ్ చేశాం. సో ఇప్పుడు కూడా మనకి ఈ కరికులం ఓపెన్ అయింది. సో దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఎంబెడెడ్ సిస్టము, దీని కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇది చూద్దాం. సో మీకు ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి చూడండి. ఇక్కడిది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బేసిక్స్ ఇంజిన్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ కూడా ఫస్ట్ సెమిస్టర్ సేమ్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో చూడండి సెమీ కండక్టర్ డివైజెస్ ల్యాబ్ అని ఉంది. సో సెకండ్ సెమీ కండక్టర్ డివైస్ ల్యాబ్ చూడండి, ఇది ఈఎస్, ఇది ఈసీ. సో ఈసీలో కూడా సెమీ కండక్టర్ డివైస్ ల్యాబ్ ఉంది సెకండ్ సెమిస్టర్లో. సో ఇక్కడ కూడా అదే ఉంది. థర్డ్ సెమిస్టర్ చూడండి, డిఈ ఈడీసీ అనలాగ్ డిజిటల్ సిస్టమ్స్, డిఈఈడిసి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది ఉంది. ఇక్కడ ఒక సబ్జెక్టు అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఉంది, ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని ఉంది. సో ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. తర్వాత నెట్వర్క్ అనాలిసిస్ అని ఉంది, చూడండి. ఎలక్ట్రానిక్ డివైజెస్ ల్యాబ్, నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ ల్యాబ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, సర్క్యూట్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్. సో థర్డ్ సెమిస్టర్ వరకు కూడా సేమే ఉంది. మనకి ఫోర్త్ సెమిస్టర్ చూసుకుందాం. మ్యాథమెటిక్స్ ఉంటుంది, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈఎస్ ఈసీ గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ థియరీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండ్ థైరోసిస్టర్స్ అని ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్. సో దీనిలో మైక్రోవేవ్ కమ్యూనికేషన్ ఇది ఒక సబ్జెక్టు తేడా ఉంది. ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంది. ఇక్కడ లైనెక్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది. సో ఈ రెండు సబ్జెక్ట్స్ తేడా అయినాయి. మనకి ల్యాబ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మళ్ళీ ఫిఫ్త్ సెమిస్టర్ చూసుకుంటే మీకు ఇక్కడ దీంట్లో ఐఎంఈ ఉంది, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఐఎంఈ ఉంది, అడ్వాన్స్ మైక్రో కంట్రోలర్, ఎంబెడెడ్ సి అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ కాబట్టి దీని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ సర్క్యూట్ అని ఉంది. సో దీనిలో బేసిక్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ సర్క్యూట్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ థియరీ. సో ఇలా సిమిలర్ సబ్జెక్ట్స్ చాలా మటుకు ఉంటాయి. సో అలాగే మనకి మిగతా సబ్జెక్ట్స్ సంబంధించిన కరికులం కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఈ విషయం తెలియక చాలామంది స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్లో ఏ కోర్స్ వచ్చినా కూడా ఓన్లీ ఈసీఏ కావాలి, ఈసీలోనే మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయనే ఉద్దేశంలో ఉంటారు. అది చాలా మటుకు రాంగ్ పర్సెప్షన్. సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం మీకు ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు వచ్చిన బ్రాంచ్ సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. వాటిలో మీకు రెలవెంట్ బ్రాంచెస్ ఏ వచ్చినా కూడా తీసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియచెప్పడానికి వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీరు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు స్కాలర్షిప్స్ ఎలాగైతే స్కాలర్షిప్స్ ఉంటాయో స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవేట్గా ఎలా అప్లై చేయాలి, తర్వాత గవర్నమెంట్గా స్కాలర్షిప్స్ ఏముంటాయి వాటి ఎట్లా అప్లై చేయాలనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మొబైల్ నెంబర్ 9866385288 9866385288 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.